ఇప్పటికీ ఏం పోలేదు, మంచి ఫిజికే ఉంది మనకు. ఇప్పుడు కూడా కట్లో నేను క్రియేటిన్ మానేయలేదు. చాలా పన్నీర్ 100 grams, రైస్ 150 grams, 35 kg ఫ్లాట్ డబుల్ ప్రెస్. హలో గాయ్స్, దిస్ ఇస్ ఈశ్వర్ బోలగా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ బోలగా ఫిట్నెస్. చాలా డేస్ అయింది వీడియోస్ చేయక, అండ్ మన కట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు ఆ సిరీస్ చూస్తున్నారు కదా, రోడ్ టు ఐసీఎల్ అని. సో ఈ రోజు ఆ సిరీస్ లా అసలు నా కట్ ఎట్లా పోతుంది, ఇంతకు ముందు జస్ట్ లీన్ బల్క్ తర్వాత కట్ ఎట్లా చేద్దాం, ఎప్పుడు చేద్దాం అని ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో ఇప్పుడు కాంపిటీషన్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈ రోజు. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది ఈ వీడియో, అండ్ ప్లస్ ఫన్ కూడా యాడ్ చేస్తాను అనుకోండి. సో 2 బనానా తీసుకుంటున్నా ప్రీ వర్కౌట్ లో, అండ్ దాంతోపాటు ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ తీసుకుంటాం. పొద్దున కడుపులో ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నా వెయిట్ చూపిస్తాను చూడండి. ఈరోజు వెయిట్ 66.65. టు మన జిమ్ మనం సాలిటరీ ఫిట్నెస్కి వచ్చినాం అనమాట. బ్రో నేను కనిపిస్తున్నా వీడియోలో? ఈయన గుండు మీద నరాలు వస్తున్నాయి. ఆయన ఫోటో వస్తే నేనే పిక్చర్ అయిపోయినా. అరే ఒకసారి చూడరా అంటే గుండె మీద చూపిస్తా, ఇంకేడని చూపిస్తా నరాలు. ఆడ పండు చూడు, తమ్నేల్ ఎడిటర్. ఓకే, మన తమ్నేల్ చూస్తారు కదా, అలా తమ్నేల్ మస్తు అంటారు కదా, ఆయన ఎడిట్ చేసిన మనం చేయలేము. కానీ కొంచెం అతి ఎక్కువ. మాట్లాడదాం. అదొక్కటి అనిపిస్తుంది. అండ్ వర్కౌట్కి అయితే వచ్చేసిన, చెప్పిన 2 బనానాస్ వేసుకున్నాను. సో ప్రీ వర్కౌట్ తీసేసుకుంటున్నా. ప్రీ వర్కౌట్ నేను వాడేది మీకు తెలుసు, వ్రాథెక్స్. సో మజిల్ బ్లేజ్ వాళ్ళది వ్రాథెక్స్. ఇట్లా ఒక హాఫ్ స్కూప్ తీసుకున్నా. అండ్ మీకు ఒకవేళ ఇది కావాలి అని అనుకుంటే కంపల్సరీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ ఈశ్వర్ ఎంబీ అనే కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి. సో మంచి డిస్కౌంట్ వస్తుంది. సో జస్ట్ ఫస్ట్ వేరియేషన్లో 2 సెట్లు అయినాయి అంతే. అప్పుడే పంపు చూడవచ్చు. బైసప్ కూడా వేయలేము, మనం చెస్ట్ చేసినాము. సో మంచిగా లిఫ్ట్ చేస్తున్న వెయిట్స్. ఈరోజు చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఉందన్నమాట. దాంతోపాటు షోల్డర్స్ కూడా ఉన్నాయి, అంటే పుష్ లాగా అనుకోండి. సో అండ్ లాస్ట్ వీక్ నా యాప్స్ మిస్ అయినాయి కాబట్టి సో ఈరోజు చేస్తున్నాను, ఎందుకంటే రేపు కూడా యాప్స్ లేవు. సో అట్లా డివైడ్ చేసుకుంటాను అనమాట. నేను ఏమున్నా కూడా కాంప్లికేట్ చేసుకోను, డివైడ్ చేసుకుంటా. ఏదైనా మిస్ అయినా కూడా అంత పెద్ద ఫీల్ అయిపోను. యాప్స్ వర్కౌట్ అయితే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా హెవీయెస్ట్ సెట్ చేస్తున్నా. హెవీయెస్ట్ అంటే 35 into 6 reps. ఇంతకుముందు మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు మినిమం 8 reps ట్రై చేస్తాను. లాస్ట్ టైం అంటే కూడా ఒక 1.5 week బ్యాక్ నేను చేసి 1.5 week కాదు, 1 week అని అనుకుంటా. 35 kg ఫ్లాట్ డబుల్ ప్రెస్ 5 reps ఏమి వచ్చినాయి. సో ఈసారి దాని మీద 1 rep వచ్చినా కూడా ప్రోగ్రెస్ చూద్దాం. అది కూడా ఇక్కడ చేయలేదు. ఇక్కడ 35 ఇప్పటి వరకు ముట్టలేదు నేను ఉన్నా, కానీ ఆ జిమ్లలో టచ్ చేసి చూద్దాం. లాస్ట్ ఒక రెప్ ఎక్కువ వచ్చింది. అమ్మా రాదనుకున్నాను, ఒక రెప్ ఎక్కువ వచ్చింది. మన కెమెరా వస్తుంది, కెమెరాలో షూట్ చేద్దాం. సో చాలా డేస్ తర్వాత కెమెరా వ్లాగింగ్ మసలు నుంచి అనుకుంటున్నా, ఎందుకంటే కట్ స్టార్ట్ అయింది కదా, మజా వస్తాయి వీడియోలు. సో చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది, కెమెరా వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కెమెరాలో జర మంచిగా కనిపిస్తాం అనమాట, క్లియర్గా. ఇంకా జర రా వీడియోస్కి ఒక వైబ్ వస్తుంది. సో అందుకే మైక్ చాలా ఉందో లేదో కూడా తెలియదు, మైక్ పెట్టేసుకున్నా. కానీ అదే 35 kg నాకు లాస్ట్ టైం 5 reps 5 6 వచ్చిండే, ఈసారి 7 వచ్చినాయి అనుకుంటా, చూసిరు కదా. సో ప్రోగ్రెస్ అయితే ఉంది. మరీ హెవీగా పోతలేను, మరి ఈగో లిఫ్ట్కి అయితే పోతలేను. 40 కూడా లేపొచ్చు, కానీ టైం పడుతుంది అనమాట. సో 40 లేపొచ్చు, 50 కూడా లేపొచ్చు, కానీ టైం పడుతుంది ఎవ్రీథింగ్. నేను ఎక్కువ స్ట్రెంత్ పైన ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే కట్ స్టార్ట్ అయింది కదా. లీన్ గెయినింగ్లో ఉన్నప్పుడే స్ట్రెంత్ పైన ఫోకస్ చేసి ఇప్పుడు ఉన్న స్ట్రెంత్ని బచాయించుకుంటున్నా, ఉన్న స్ట్రెంత్ని డ్రాప్ కాకుండా చూసుకుంటున్నాను అనమాట. సో అది. అండ్ చూసేయండి, మొత్తం రా షూట్ చేద్దాం. సో సెకండ్ వేరియేషన్ ఇప్పటికే మజా వచ్చేసింది అన్నమాట పంపు.
ఈరోజు జస్ట్ రెండే ఉన్నాయి చెస్ట్కి అండ్ షోల్డర్కి 2 వేరియేషన్స్ ఉన్నాయి, ట్రైసెప్కి 2, మొత్తం 6 వేరియేషన్స్ ఉన్నాయి అన్నమాట. అంతే మర్చిపోయిన చెప్పడం. ట్రాప్స్కి ఒక వేరియేషన్ ఉంది. సో ఇది మన సెకండ్ వేరియేషన్. కేబుల్ క్రాస్ ఓవర్లో అస్సలు హెవీగా పోను, ఎందుకంటే మన డెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో అందుకే 2 3 4 మ్యాక్సిమం లాస్ట్ సైడ్సే చూపిస్తాను మీకు. 5 ఎందుకంటే ఆనే ఫెయిల్యూర్ టచ్ చేస్తా. మర్చిపోతున్నా లెక్కలు. 7 8 9 10 కట్ స్టార్ట్ చేసి 2 వీక్స్ అయింది, 2.5 వీక్స్ అయింది. కానీ మీకు వీడియోస్ వస్తూ అయితే 1 వీక్ కూడా కాలే అనుకుంటా. కానీ మంచి రిజల్ట్స్ అయితే మంచిగా ఉన్నాయి. సో కొంచెం ఉంది ఫ్యాట్, సో ఆ ఫ్యాట్ డ్రాప్ చేయాలి. ఇప్పుడు అసలు చూపిస్తాం నా బాడీ కండిషన్ ఎట్లుంటో చూపిస్తాను ఈ వర్కౌట్ అయిపోయిన తర్వాత. సో 2 చెస్ట్ అయిపోయినాయి, నెక్స్ట్ 2 ట్రైసెప్ వేరియేషన్స్ ఉన్నాయి అనమాట. ట్రైసెప్ పుష్ డౌన్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్టెన్షన్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. సో ఎక్స్టెన్షన్ డంబుల్ ఉంటుంది కదా, డంబుల్ కన్నా ఇది బెటర్ అనమాట. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను నేను. అంటే నేను అది చేసినప్పుడు నాకు కొన్ని ఇష్యూస్ ఉంటుండే, ఎక్కువ షోల్డర్ ఎంగేజ్ అవ్వడం, సో అట్లా ఉంటుండే. సో ఇదైనా చేయొచ్చు ఎక్స్టెన్షన్కి, లేకపోతే మీరు ఇక పైన పెట్టుకొని ఈ ఎక్స్టెన్షన్ అయినా చేయొచ్చు. బట్ నాకు ఇది కొంచెం ఎఫెక్టివ్ అనిపిస్తుంది నాకు. లైక్ నేను వేరియేషన్ చేస్తాను కదా, సో నా మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ దీనిలో ఒక బిల్డ్ అవుతుంది. సో ఇది కథ. 1 2 3 4 మ్యాక్సిమం మనం ఎక్కువ ట్రైసెప్ పైన ఫోకస్ చేసుకుంటే బెటర్. 6 ఇంకోటి మీకు ఇంకో రియాలిటీ చెప్తా, ఒక నిమిషం. 8 9 10 11 12 అయితే ఎందుకు బ్రో నువ్వు లైక్ మన వాళ్ళ ఫొటోస్లలో ఎందుకు బ్రో నువ్వు అంత బక్కగా కనిపిస్తావు అంటే, వాళ్ళకి నాకు పెద్ద వెయిట్ ఫరక్ ఉండదు. కానీ నేను ఎందుకు స్కినీ అనిపిస్తా అంటే, నేను కొంచెం హైట్ ఉన్నా, నాకు మజిల్ మాస్ ఉంది కానీ నేను హైట్ ఉన్నా అందరికన్నా. సో కాబట్టి నా 5'11" 3.5 years అయింది ట్రైనింగ్. నేను దానిలో ఇంత మజిల్ పుట్ ఆన్ అవ్వడం చాలా గ్రేట్. కానీ నా బోన్ లెంత్ పెద్ద ఉంటాయి కదా, మీరు చూసుకుంటే లెంత్ పెద్ద ఉంటాయి కాబట్టి సో నేను కొంచెం సన్నగా అనిపిస్తా. బట్ ఒక్కసారి ఫ్లెక్స్ చేస్తే మాత్రం మస్తు పెద్దగా అనిపిస్తాను అనమాట. అది కదా, అందుకే మన వాళ్ళ దానికన్నా కొంచెం చిన్నగా కనిపిస్తా. నాకు మజిల్ మాస్ ఉంది లేదని కాదు, కానీ అట్లా అవుతుంటా అనమాట. నాకనే కాదు, మజిల్ మాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మజిల్ మాస్ ఎక్కువ పుట్ ఆన్ కావాలి, అది సాడ్ రియాలిటీ. కానీ మజిల్ మాస్ ఎక్కువ పుట్ ఆన్ అనుకో, వన్స్ నేను 75కి వచ్చినా అనుకో వేరే ఉంటుంది, ర్యాంప్ ఉంటుంది కండిషన్. జస్ట్ ట్రైసెప్కి 2 వేరియేషన్లు, చెస్ట్కి 2 వేరియేషన్లు అయినాయి. ఇంకా అప్పర్ చెస్ట్ కూడా చేయలేదు ఈరోజు, కానీ మీరు పంపు చూడొచ్చు. సో జస్ట్ ఈరోజు లోయర్ చెస్ట్ అండ్ మిడ్ చెస్ట్ చేసాం అనమాట. సో అప్పర్ చెస్ట్కి హిట్ చేయలేదు, ఇది ఉంటుందా, సో దీనికి హిట్ చేయలేదు. బట్ స్టిల్ మీరు చూడొచ్చు పంప్ అని అన్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం ట్రైన్ చేస్తాం కదా, ట్రైన్ చేసేటప్పుడు మనకు బిగినింగ్ స్టేజ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ స్టేజ్. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ఈ వర్కౌట్స్ అన్ని స్టార్ట్ చేసినామో, సో అప్పుడు మనకు జిమ్లోకి వెళ్ళినప్పుడు మంచిగా ఫిజిక్ అనిపిస్తుండే, జర పంప్ వస్తుంది కదా. దాని తర్వాత ఇంటికి పోయిన తర్వాత బాధపడుతుండే కదా. సో అదే మీరు లాంగ్ పీరియడ్ వర్కౌట్ చేస్తున్నారు అనుకోండి. సో ఇంతకుముందు నాకు ఏదైతే పంప్ వస్తుండేనో వర్కౌట్ చేసిన తర్వాత, ఇప్పుడు వర్కౌట్ చేయకున్నా కూడా అట్లా అనిపిస్తుంది బాడీ. వర్కౌట్ చేసి ఇంకొంచెం పంప్ అనిపిస్తుంది. అదే 1 year తర్వాత ఇప్పుడు ఏదైతే పంప్ వచ్చినప్పుడు ఏ ఫిజిక్ అయితే ఉందో అది జస్ట్ వర్కౌట్ చేయకున్నా కూడా కనిపిస్తుంది. అంటే వర్కౌట్ చేయనప్పుడు కూడా మనం రూమ్లో చూసుకున్నా కూడా అట్లా కనిపిస్తుంది. సో అది చిన్న మీ మజిల్ గ్రో అవుతూ కొద్దీ మీ బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో జస్ట్ దానికి టైం తీసుకుంటుంది, ఎందుకంటే న్యాచురల్గా బిల్డ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు నా లెగ్స్ మీద వచ్చి చాలామంది నవ్వుతారు, కానీ నాకు తెలుసు ఆ కష్టం ఏందనేది, ఎందుకంటే నా బోన్ లెంత్ పెద్దది. సో అట్లాంటప్పుడు నేను మజిల్ పుట్ ఆన్ అవ్వడం కూడా చాలా కష్టం. ఇప్పుడు కష్టం ఇన్ ద సెన్స్, నేను ఒక 1 to 2 kg పుట్ ఆన్ అయినా అనుకో, ఆడాడ మజిల్ కొంచెం గ్రో అయితే పెద్ద ఫరక్ అనిపించదు. అదే ఒక 5'5" హైట్ ఉన్నవాడు అనుకోండి, ఒక 2 kg 3 kg పుట్ ఆన్ అయితే మస్తు చేంజెస్ కనిపిస్తాయి ఆయన బాడీలో. కానీ నా దాంట్లో అట్లా కాదు, మినిమం ఒక 4 to 5 kg పుట్ ఆన్ అయితే ఓకే, ఇది చేంజ్ అయిందిరా అని. అది మజిల్ మాస్ పుట్ ఆన్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో అందుకే ఇంకా 2.5 years టైం పడుతుండొచ్చు, ఇంకా 2 years. ఎందుకంటే అందరూ మీరు చూస్తే చాలామంది మన దానిలో 6 years 7 years ట్రైనింగ్ ఉన్న వాళ్ళే. సో నేను 3.5 years. సో కంపేర్ చేసుకోండి. ఇంకోటి, నాకు మంచి రిసోర్సెస్ ఉన్నాయి, మంచి ట్రైనర్ ఉన్నారు, అండ్ చాలా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ సరౌండింగ్స్ ఉన్నారు కాబట్టి సో నేను నా ఫిజిక్ అట్లా చేంజ్ చేసుకోగలుగుతున్నా. సో అది ఇప్పటికీ ఏం పోలేదు, మంచి ఫిజికే ఉంది మనకు. కానీ ఇక ఒకళ్ళ పర్సెప్షన్ ఒక లెక్క ఉంటుంది. నాదైతే పాస్ట్తో కంపేర్ చేసుకుంటే మజా ఉంది ఫిజిక్. ఏమంటారు?
లీన్ గెయినింగ్ చూసారు కదా, లీన్ గెయినింగ్లో మనం 68 వరకు వెళ్ళుండే, 68 చేంజ్ వెళ్ళుండే. సో ఇప్పుడు 66.6 ఉన్నాం అనమాట. అప్పుడు కొంచెం కర్నూలు వెళ్ళినప్పుడు కొంచెం ప్రాపర్ డైట్ లేకుండా అనమాట. సో అంటే కట్ స్టార్ట్ కన్నా ముందే లో క్యాలరీస్ తిన్నా, తర్వాత ఇప్పుడు 2300 క్యాలరీస్ తింటున్నా. సో ఇంకా కొంచెం తగ్గిన తర్వాత మీకు మన డైట్ వీడియో కూడా వస్తుంది. అండ్ ఇది నా బాడీ కండిషన్ చూపిస్తా ఎట్లుందో. దీని తర్వాత మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో ప్రాపర్ వీక్లీ మీకు వీడియో వచ్చేటప్పుడు వీక్లీ బాడీ కండిషన్ బరాబర్ వస్తుంది విత్ వెయిట్ అండ్ కరెంట్ క్యాలరీస్ ఎంత తింటున్నా అనేది. సో కండిషన్ చూడండి. స్ట్రైట్ ఉన్నానా? క్రాంప్స్ ఇప్పుడే ఘోరంగా వస్తున్నాయి. అంటే ఓకే బాగానే చేంజ్ అయింది. సో మీకు ఆడ కనిపిస్తుందో లేదో యాప్స్, కానీ నాకు ఈడ క్లియర్ విజిబిలిటీ ఉందన్నమాట. అది ఇంతకుముందు 66 kg ఉన్నప్పుడు ప్లేన్ ఉంటుండే, నేను ఇక్కడ ఫోటో పెడతా, 67 అనుకుంటుంది. అప్పటికిప్పటికి 1.5 year టైం దొరికింది అండ్ మనం మజిల్ మాస్ పెరిగింది. అప్పటి నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి సో మంచిగా చేంజ్ అయిందని నేను అనుకుంటున్నా. సో ఇది కండిషన్. అండ్ వీక్లీ ప్రోగ్రెస్ ఉంటుంది. అండ్ డైలీ మన షార్ట్స్లో పెడుతుంటా కాబట్టి మన రోడ్ టు ICN అనే దానిలో పక్కా సపోర్ట్ చేయండి దాన్ని కూడా. సో కండిషన్ ఎట్లుందో బరాబర్ కమెంట్ చేయండి. వర్కౌట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా మనం తీసుకున్నట్టు 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ అండ్ 1 scoop ఆఫ్ క్రియేటిన్ తీసుకున్నా. 1 scoop అంటే 3 grams కాదు, 5 grams క్రియేటిన్ తీసుకున్నాను అనమాట. సో నేను లాస్ట్ కాంపిటీషన్ అప్పుడు కూడా కట్లో నేను క్రియేటిన్ మానేయలేదు. చాలామంది క్రియేటిన్ మానే అంటారు. సో మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. న్యాచురల్ బాడీ బిల్డింగ్కి ఎన్హాన్స్ బాడీ బిల్డింగ్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, వాటర్ కట్టింగ్ అదంతా. సో నేనైతే కట్ చేయలేదు, లాస్ట్ ప్రెప్లో కూడా వాటర్ కూడా కట్ చేయలేదు. సో మీకు ఈ ప్రెప్లో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ లాస్ట్ ప్రెప్లో నా మజిల్ మాస్ అంతా లేకుండే కాబట్టి ఒక్క నిమిషం, లాస్ట్ ప్రెప్లో నా మజిల్ మాస్ అంతా లేకుండే. సో చాలామంది నమ్మలేరు కూడా, అరే వీడు కాంపిటీషన్ ఎక్కుతున్నా అని. తర్వాత గెలిచిన తర్వాత హ్యాపీ అనిపించింది. కొన్ని కాదు, చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, నీకు ఎట్లా ఇచ్చిరా అని. సో అప్పుడు డిసప్పాయింట్ అయ్యిండే. తర్వాత ఈ నెగిటివిటీని పక్కకు పెట్టేసినాం అనమాట. సో అదంతా పిచ్చా లైట్ తీసుకోవాలని. సో అది. అండ్ ఇంకా నా స్టడీ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో అది తొందరగా రివీల్ చేస్తా, ఒక పర్టికులర్ వీడియో చేస్తా దాని మీద, ఏమైంది ఏం కథ, అసలు ఏం జరుగుతుంది లైఫ్లో, అసలు దేనికి ప్రయారిటీస్ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీస్ ఇవ్వద్దు, ఏది ప్రాపర్ సెట్ చేసుకోవాలని ఒక స్టూడెంట్కి అయితే తెలుస్తుంది. నేను చెప్పేదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది మన లంచ్, పన్నీర్ 100 grams, రైస్ 150 grams, వెజ్జీస్ 150 grams. ఈ పన్నీర్ కుక్ చేయడానికి నేను అరౌండ్ 10 ml ఆలివ్ ఆయిల్ యూజ్ చేసిన. సో ఇవన్నీ క్యాలరీస్ కౌంట్ అనమాట. ఆలివ్ ఆయిల్ క్యాలరీస్ నుంచి కూడా కౌంట్, ఎందుకంటే ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు మనం ఎవ్రీ క్యాలరీ కౌంట్ అనమాట. మనకు కొన్ని ఎక్స్ట్రా క్యాలరీస్ వస్తుంటాయి. ఇప్పుడు మీరు రైస్ ఇవన్నీ వేసుకొని పక్కకి ఏమైనా యాడ్ చేసుకుంటారు కదా, సో దాని క్యాలరీస్ వస్తుంటాయి. లేకపోతే మీరు కర్రీ చేసుకుంటే కర్రీస్లో సపరేట్గా ఇంకా వేరే అన్నీ యాడ్ చేసుకుంటారు కదా, దాని క్యాలరీస్ వస్తుంటాయి. సో అట్లా నేను మసాలాలు అయితే బంద్ చేయను, ఎందుకంటే ఆ టేస్ట్ కలగాలి కదా. సో అట్లా అని మీరు ఎప్పుడైనా బల్కింగ్ నుంచి కట్ స్టార్ట్ చేయడానికి రెడీ ఉంటారు కదా, సో అట్లాంటప్పుడు మీరు కంప్లీట్ మీ డైట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు తినే క్వాంటిటీసే తగ్గియాలన్నమాట. ఇప్పుడు మీరు ఇది చూసుకున్నట్టయితే కనిపిస్తుందా, నేను పోతా స్క్రీన్లోకి వెళ్ళి. యా, సో ఇది మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు నాకు దగ్గర 350 grams రైస్ ఉంటుండే. 350 grams 150 grams అయిందన్నమాట. దాని తర్వాత సేమ్ పన్నీర్ సేమ్, వెజ్జీస్ సేమ్, ఆయిల్ ఇదంతా సేమ్, కానీ కొంచెం కార్బ్స్లో తగ్గినాయి. దాని తర్వాత కొంచెం ఫ్యాట్స్లో తగ్గిస్తా. దాని తర్వాత కొంచెం ప్రోటీన్ ఇంటేక్ కొంచెం తగ్గుతుంది. ఇప్పుడైతే అరౌండ్ 130 grams ఉంది. మ్యాక్స్ అక్కడ వరకు వెళ్ళే వరకు 130 ఉంటుంది, ఎందుకంటే నాకు వే ప్రోటీన్ అనేది ఆప్షన్ ఉంది. రోజు పన్నీర్ అంటే రోజు పన్నీర్ కానీ డిఫరెంట్ రెసిపీస్ చేసుకుంటాం. పన్నీర్ ఇప్పుడు మీరు వేరే అథ్లెట్స్ చూస్తే డైలీ చికెన్ తింటారు కదా, సో అట్లా నాకు డైలీ పన్నీర్, అది కథ మనది. సో వెజ్తో కూడా బాడీ బిల్డ్ చేయొచ్చు. యా, డైట్లో మనం తెలిసిందే కదా, మనం పన్నీర్ తింటాము. యా, ఇప్పుడు సోయా చంక్స్ కూడా యాడ్ చేసుకునే ప్లాన్ ఉంది, కానీ నాకు సోయా చంక్స్ పోవు. మెయిన్ థింగ్ వచ్చేసి ఆ సోయా చంక్స్ రెసిపీలు మస్తు ట్రై చేసిన, కొన్ని మంచిగా ఉండే. చపాతీ ఉంటే పోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎవరు చపాతీ చేసుకోవాలా దానికోసం అని, రూమ్లో కష్టం కదా, బయట కొనలేము. అది ఎట్లా చేస్తారో ఏందో కథ, అదంతా అలాగ ఉంటుంది కాబట్టి. సో మీరు కనుక ఒకవేళ డైట్ చేంజ్ అవుతుంటారు కదా, డైట్ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రం కంపల్సరీ మొత్తం డైట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.
జస్ట్ మీ మ్యాక్రో ఇంటేక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నా క్లయింట్ ప్రోగ్రెసెస్ ఇస్తా. సో అందరికీ సేమ్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఫాలో అవుతాను నేను. కొంతమందికి రిజల్ట్స్ వస్తే రావు, ఎందుకంటే కొంతమంది ఫాలో కాదు. అండ్ మీరు ఒకవేళ జాయిన్ కావాలనుకుంటే ఇక్కడ నంబర్ ఇస్తా స్క్రీన్ పైన. సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్ చేయకండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ మీ రిక్వైర్మెంట్స్ ఏందనేది పెట్టండి. దాని తర్వాత మీకు వాట్ ఈజ్ వాట్ అనేది ఒక క్లియర్ వాయిస్ రూపంలో పెడతా, వాయిస్ నోట్ లాగా ఏం చేస్తాం ఏందనేది. అండ్ రెడీ టు జాయిన్ ఉన్న వాళ్ళు పెట్టండి. ఒక 1 month తర్వాత 2 months తర్వాత జాయిన్ అయ్యేట్టు కాదు, రెడీ టు జాయిన్ ఉన్న వాళ్ళు పెట్టండి. ఎందుకంటే మొన్న కూడా నేను చాలా కాల్స్ అటెండ్ చేసిన, దానిలో చాలామంది జాయిన్ అవుతా అన్నారు, జాయిన్ కానన్నారు, కొంతమంది ఎక్కువ బడ్జెట్ అన్నారు. సో డిపెండ్స్ ఇక అది ఇప్పుడు ఒక్కరికి ఒకలా ఉంటుంది అన్నమాట. సో మీకు ఒకవేళ కంపల్సరీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ మెసేజ్ చేయండి. అండ్ నా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఫిట్నెక్స్ అనే అకౌంట్లో కూడా మీరు మన ట్రాన్స్ఫర్మేషన్స్ చూడొచ్చు. సో ఇప్పుడు మెయిన్ నేను ఫోకస్ చేసేది ఆన్లైన్ ట్రైనింగ్ పైన అండ్ వీడియోస్ పైన అండ్ నా కాంపిటీషన్ పైన. చదువు గురించి చెప్తాను నేను, ఏమైంది ఏం కథ అనేది ఇన్నిసార్లు చెప్తున్నా కదా. కంపల్సరీ దాని గురించి క్లియర్గా ఒక వీడియోలో మాట్లాడదాము, వాట్ ఈస్ గోయింగ్ అనేది కంపల్సరీ. యా ఫస్ట్ తినేద్దాం, ఆకలి అవుతుంది. ఇంత అన్నం పెట్టుకొని ఏడంటే ఆడ ముట్టినా ఫస్ట్ చేతి కడుక్కొని పోయి తినేస్తాం. ఈరోజు కార్డియో వాకింగ్ లేదు, వాకింగ్ చేయలేదు నేను. బాక్స్ క్రికెట్ కూడా ఉండే. బాక్స్ క్రికెట్ ఎంత 1.5 hour ఉన్నాం కదా, ఉన్నాం 1.5 hour అట్లా ఉన్నాము. అంటే మనం అరౌండ్ 1 hour వాకింగ్ చేసిన క్యాలరీస్ ఆల్రెడీ కరిగిపోయి ఉంటాయి, ఎందుకంటే మధ్యలో మనం తీర పనులు చేసినాం, దుంకినాం అక్కడెక్కడ కాబట్టి. అండ్ ఓకే, నా ఫ్యాట్ లాస్ గురించి వచ్చేస్తే, సో నా ఫ్యాట్ లాస్లో నేను ఎట్లా పోతున్నా అనే ప్రాసెస్ చెప్తాను మీకు. ఫస్ట్ నాది 2800 క్యాలరీస్, 3100 ఉండే, దాని తర్వాత 2800కి వచ్చింది. దాని తర్వాత ఇంకా తగ్గింది అనమాట. ఇప్పుడు 2300 క్యాలరీస్. అరౌండ్ ఈ 3 weeks టైం పీరియడ్ పట్టింది అనుకోండి. ఈ 3 weeks టైం పీరియడ్లో సో 2300 క్యాలరీస్కి వచ్చినా నేను. అంటే అరౌండ్ 700 క్యాలరీస్ డ్రాప్ అయింది. సో ఈ ముందు 700 క్యాలరీస్ డ్రాప్ అయినట్టు ఇప్పుడు డ్రాప్ కాదు, సో మెల్లమెల్లగా డ్రాప్ అవుతుంది. అండ్ ఇంకోటి, నేను ఎక్కువ పోజింగ్ పైన ఫోకస్ చేస్తున్నా. అండ్ అది కాకుండా నా యాప్ విజిబిలిటీ కూడా వచ్చింది, చూసిరు కదా. నాకు ఇంతకుముందు అంత యాప్ విజిబిలిటీ ప్రాపర్ ఉండకుండే. సో స్కిన్ ఇప్పుడు కొంచెం ఫ్యాట్ తగ్గింది కాబట్టి ఓకే. అండ్ లాస్ట్ టైం మనం కట్ చేసినప్పుడు 57 మన స్టేజ్ వెయిట్. ఈసారి ఒక 2 kilos ఎక్కువ ఉంటుంది అంతే, మ్యాక్సిమం 2 kilos ఎక్కువ ఉంటుంది అంతే. 1.5 to 2 kgs ఎక్కువ ఉంటుంది. చూడండి 1.5 yearలో నేను పుట్టాన్ అయింది ఎంత, లీన్ మజిల్ మస్. సో అట్లా న్యాచురల్ బాడీ బిల్డింగ్ అట్లా అంత కష్టం అనమాట. లేదు ఎనాన్స్ అయితే కొంచెం తొందరగా బిల్డ్ కావచ్చు, కానీ చెప్పినాం కదా మనం అక్కడ సైడ్ వెళ్ళాము. లైక్ వాళ్ళంటే డిస్కరేజ్ అని కాదు, వాళ్ళంటే తక్కువ అని కాదు, కానీ లైక్ నేను చూస్ చేసుకునే పాత్ అది కాదు అంతే. అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి అందరిని రెస్పెక్ట్ చేయాలి మనం, అది. అండ్ నా షో హైదరాబాద్ ఐసీఎన్ అంటే ఐ కంపీట్ న్యాచురల్ August 17th జరుగుతుంది. ఎవరైనా ఆడాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు ఆడొచ్చు. న్యాచురల్ లిఫ్టర్ అయితే కంపల్సరీ ఆడొచ్చు మీరు. దీనిలో కేటగిరీస్ ఉంటాయి, ఫస్ట్ టైమర్, మెన్స్ ఫిట్నెస్, అదంతా. సో అదంతా ఒక క్లియర్ వీడియో తీస్తా. ఎప్పుడు తీస్తారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ డేట్ రావాలన్నమాట. ఇప్పుడు అంటే ఈరోజు నుంచి మీరు ఓపెన్ ఉన్నాయి, హైదరాబాద్ ఓపెన్ ఉన్నాయి అన్నప్పుడు, సో నేను ఆ పర్టికులర్ ఓపెన్ ఉన్నాయన్న 2 daysకి మీకు ఒక క్లియర్ వీడియో చేస్తాను. నేను పేమెంట్ ఎట్లా చేస్తున్నా, మీరు ఎట్లా చేసుకోవచ్చు, పైసలు ఎంత అయితే, ఏంది కథ ఏమనేది చేస్తా. అండ్ ఇంకోటి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటేనే ఆడండి. డబ్బులు ఉన్నాయి, నేను ఖర్చు పెట్టుకోగలుగుతా అంటేనే ఆడండి. స్ట్రగుల్ పడి మరీ పైసలు ఇబ్బంది అయ్యి ఆడకండి, ఎందుకంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ కాబట్టి నాకు తెలుసు. నాకు యూట్యూబ్ ఉంది అని నేను ఆడిన. ఒకవేళ మీకు ఇట్లా వేరే సోర్స్ ఏం లేకపోతే కంపల్సరీ నో అనే చెప్తాను నేను. ఒకవేళ మీరు ఆడాలనుకుంటే, మీరు సంపాదిస్తే మాత్రం మీరు ఆడొచ్చు, ఆబ్వియస్లీ మీరు షూర్గా ఆడొచ్చు, అది. అండ్ నా కాంపిటీషన్ గురించి ఇది, నా కట్ గురించి ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి, అండ్ నేను రెస్పాండ్ అయిపోతా. సో ఈ వీడియో కింద మీకు ఉన్న పెద్ద డౌట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కమెంట్ చేయండి, రెస్పాండ్ అయిపోతా. అండ్ ఇప్పటి నుంచి రా వీడియోస్ ఎక్కువ వస్తాయి. రా వీడియోస్లో కూడా నేను వర్కౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా, వర్కౌట్ గురించి కానీ, డైట్ గురించి కానీ. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో ఉంటుంది. సో కంపల్సరీ అవి కూడా మిస్ అవ్వకండి. అండ్ పాస్ట్ వీడియోస్ కూడా చూడండి, రోడ్ టు ఐసీఎన్ సిరీస్ కూడా చూడండి కంపల్సరీ. సో ఇది గాయ్స్ వీడియో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి. లైక్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన. దీని తర్వాత మొత్తం రా వీడియోస్ ఉంటాయి, డైట్ వీడియోస్ ఉంటాయి. తెలిసిందే కదా, ఫ్యాట్ లాస్లో మన డైట్ చేంజ్ అవుతూ కొద్దీ ఏమన్నా కంప్లీట్ ఒక 2-3 meals చేంజ్ అయితే నేను అట్లా మీకు పెడుతూ ఉంటాను, రెసిపీస్ కూడా పెడతాది. అంతే గాయ్స్ వీడియోకి బాయ్. ఇప్పుడే తిన్నా, 12:30 అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.